భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 25వ అధ్యాయము భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇలా చెప్పుచున్నాడు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇలా అనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమిటి? నాకు దీనిని వివరించండి అని అడిగాడు. అప్పుడు శంఖుడు ఇలా అనెను. కిరాత, వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు ఏర్పడ్డారు. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ లగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్యపాపముల రూపమున సుఖదుఖములను పొందుచున్నారు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకు బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచున్నారు. మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలితములను పొందుచున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలని మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీయూ మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉంటారు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవిస్తారు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందురు. పుణ్యమును అధికముగా చేసినచో స్వర్గమును, పాపము ఎక్కువైనచో నరకమును పొందుచుందురు. కావున వీరు నిశ్చయజ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూసి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉంటారు. వీరు తేజశ్శాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమలోకములను పొందుతారు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేదబుద్ధి నిర్దయ స్వభావము లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలములను, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకు సమముగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగాను, పొట్టిగాను, లావుగాను, సన్నముగాను వివిధ రీతులలో పెరుగును. అచ్చట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచ్చట గమనించాల్సిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని
శంఖుడు వివరించెను. ఇప్పుడు కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞానసంపద కలవారికి సృష్టి స్థితిలయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను. అప్పుడు శంఖుడు ఇలా అనెను: 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రి కూడా 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 15 దినములు ఒక పక్షము. ఇట్టి 2 పక్షములు ఒక మాసము. 2 మాసములు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక అయనము. 2 అయనములు ఒక సంవత్సరము. ఇట్టి దివ్యమైన సంవత్సరములు 100 గడిచినచో దానిని బ్రహ్మకల్పమంటారు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయమేర్పడును అని వేదవిధులంటారు. మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయము. బ్రహ్మమానమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము దినప్రళయము. బ్రహ్మమానమున 100 సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును 3 విధాలుగా చెప్పారు. బ్రహ్మకు ఒక ముహూర్తకాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిక ప్రళయమని అంటారు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు, జలపూర్ణములై ఉంటాయి. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీయు లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీయూ నశించును. ఆ లోకముల అధిపతులు, లోకములు, చేతనములు నశించును. తత్వజ్ఞానము కల దేవతలు, కొందరు మునులు, సత్యలోకమున ఉన్నవారు దినప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రిస్తారు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులు అలాగే నిద్రిస్తారు. రాత్రి గడువగానే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మసృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మకల్పము ముగియు వరకు ఉండును. ఆయా రాశులందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేదధర్మములను అనుసరించు ఆయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరకస్థానమును చేరుదురు. ఆ పిశాచగణములయందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మామున్నగువారి సృష్టికాలమును ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్నుమూయుట అనగా రెప్పతో పాటు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టించవలెనన్న కోరిక కలుగును. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగినవారు లింగశరీరులు, లింగశరీర భంగమైనవారు అనేక జీవులుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగా ఉన్నవారు, అజ్ఞానదశలో ఉన్నవారు, లింగభంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి నొందినవారు, బ్రహ్మ మొదలు మానవుల వరకు ఉండు జీవులు వీరందరూ ఉండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు. శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చెయ్యగోరును. మాయా, జయ, కృతి, శాంతి అనే 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే 4 వ్యూహముల నుండి వరించెను. ఇలా 4 శక్తులు, 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్నకర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున
సర్వమును నశింపచేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంఖుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకు ఇష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయవుంచి చెప్పండి అని అడిగెను. అప్పుడు శంఖుడు ఇట్లనెను: చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరూ నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పారు. బ్రాహ్మణాది వర్ణములచేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారు తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములు అని అంటారు. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలన్నీయు సాత్వికములు అని అన్నారు. శ్రీ మహావిష్ణువును విడిచి మరే దైవమును ఎరుగని వారిని భాగవతులు అని అంటారు. ఎవరి చిత్తము విష్ణువుయందు, నాలుక శ్రీహరి నామోచ్చరణయందు, హృదయము విష్ణు పాదములయందు ఆసక్తములై ఉండునో వారే భాగవతులు. సదాచారములయందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారమును చెయ్యుచు మమకారము లేనివారు భాగవతులు. వీనియందు నమ్మకశాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగా గలవి రాజసధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు ఇందుదైవములు. వీరిలో కనిష్ఠురులు హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు. సత్వగుణము కలవారు విష్ణుప్రీతికరములు శుభప్రదములు అగు ధర్మములను నిష్కామముగా చేయుదురు. ఎవరైతే విష్ణువుపై భక్తి కలిగియుందురో వారే భాగవతులు, భక్తులు. వేదశాస్త్రాదులయందు చెప్పబడిన శాశ్వతములైన విష్ణుప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట, అన్ని కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుణ్ణి చూసి చంద్రకాంతశిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూసినంతని మనస్సు ద్రవించును. ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులు శ్రద్ధతో కూడి విష్ణుప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకములను కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపచేయును. పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మండపములను చలివేంద్రములను ఏర్పరుచుట, విసనకర్రలతో విసరుట మరియు ఉపచారములను చెయ్యుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూలదానము, ఆవు పాలు మొదలగు వానిని ఇచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబలి, మంచము, గోవు మున్నగు వానిని ఇచ్చుట, తేనె కలిపిన నువ్వులను ఇచ్చుట ఇవన్నీయు పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరకుగడను ఇచ్చుట, దోసపండ్లను ఇచ్చుట, పండ్ల రసములను ఇచ్చుట, పితృదేవతలకు తర్పణలిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చెయ్యవలెను. వైశాఖమున తలంటి పోసుకొనరాదు, కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖమున చెయ్యరాదు.
సోరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వానిని వైశాఖమున విడువవలెను. బచ్చల కూర, కొడిసపండు, ములగకాడలు, వన్నని పదార్థములు, ఉలవలు, చిరుశనగలు వీనిని తినరాదు. ఒకవేళ ఈ పదార్థములలో దేనినైనను భక్షించినను 100 సార్లు నీచ జన్మను పొందును. తుదకు మృగమై జన్మించును. ఇందులో సందేహము లేదు. ఈ విధంగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతమును ఆచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో, దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు ఇయ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును, తాంబూల ప్రదక్షిణలను ఇచ్చినచో యమధర్మరాజు సంతోషించును. వైశాఖే సితద్వాదశ్యాం దద్యాదధ్యన్నమంజసా సోదకుంభం సతాంబూలం సఫలం చ సదక్షిణం దదామి ధర్మరాజాయ తేవ ప్రీణాతు వై యమః. పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు, అన్నమును గురువులకు, శ్రీహరికి ఇచ్చినచో పితృదేవతలు సంతోషిస్తారు. శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం సదక్షిణం సతాంబూలం సభక్ష్యం చ ఫలాన్వితం తదామి విష్ణవేతుభ్యం విష్ణులోకజిగీషయా ఇతి దత్వా యథాశక్త్యా గాంచ దద్యాత్ కుటుంబిని. అనగా చల్లని ఉదకమును, పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో ఉంచి దక్షిణ తాంబూలము, భక్ష్యములు, ఫలములు ఉంచి కుటుంబముగల సద్బ్రాహ్మణునకు ఇచ్చి గోదానము చేసినచో శ్రీహరిలోకము కలుగును. ఆడంబరము, కపటము లేకుండా వైశాఖమాస వ్రతమును ఆచరించినచో అతని సర్వపాపములు పోవుటయే కాక అతని వంశమున 100 తరములవారు పుణ్యలోకములను పొందుతారు. వైశాఖ వ్రతమును ఆచరించినవారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుతారు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలుగల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.